ఎంత వచ్చింది ఇది 28 tons వచ్చింది పర్ ఏకర్. పర్ ఏకర్. మనం మెయింటైన్ చేయాలి. 28 tons అంటే మామూలు కాదు, అంటే సిస్టమాటిక్ ఎంత సార్? 28 టన్నుల ఒక్కసారి ఎన్ని ఎకరాలు? పర్ ఎకర్కి వాళ్ళు చెప్పి బాబు బాబు 30 tons మ్యాక్సిమం అంట. అయితే దాంట్లో 25-26 దాకా పోయిందంటే భారీ చేయనట్టు. అది చాలా అసలు గ్యాప్ ఎంత తక్కువ అంటే మామూలు తక్కువ కాదు రెండింటి మధ్య. ఆ లైన్ మొత్తానికి ఎంత ఈల్డ్ వచ్చింది అనేది డేటా రికార్డ్ చేసి సిస్టంలో ఎంట్రీ చేస్తాం. ఈచ్ ప్లాంట్ ఈచ్ లైన్ కి పేమెంట్ చేస్తా అంటున్నాడు. అయితే పర్ ఎకర్ 28.9 tons లాస్ట్ ఇయర్ తీసాం పర్ ఎకర్. అన్న ఇది 900 సారీ అంటే మనం ఆఫ్ చేసుకుందాం. ఇదంతా కలిపి ఈ 3000 చెట్లు కలిపి 3000 చెట్లకు 28,000 కిలోలు వచ్చింది. 29,000 కిలోలు. 3 acres 3,000 ప్లాంట్స్ ఉన్నాయి. 3 ఎకరాలలో సార్ 3 ఎకరాల్లో ఎకరానికి 9 టన్ 9.5. ఏమంటారు? ఇప్పుడు ఎకరానికి ఎన్ని చెట్లు పెట్టి? 9.5 ఎకరానికి 900 చెట్లు ఉంటాయి. మొత్తం 3 ఎకరాలకి 3,000 చెట్లు. ఇది అల్ట్రా హై డెన్సిటీలో సార్ 3,000 చెట్లు పెట్టినాం సార్. ఎకరానికి వచ్చేసి 900 చెట్లు పట్టినాయి దీంట్లో సార్. మామూలు హై డెన్సిటీలో 500 పడతాయి. అవును. అది 9 టన్నులు పర్ ఎకర్ తీసాం మనం బంగన్పల్లి. ఇదైతే ఇది అల్ట్రా హై డెన్సిటీ. ఇప్పుడు ఇలా కూడా 9 టన్నులు అన్నట్టు పర్ ఎకర్. ఎంత వెయిట్ ఉంటుంది సార్ మామిడి? ఎంత వెయిట్ ఉంటుంది సార్ కాయ? మామిడి యావరేజ్గా 400 grams ఉంటుంది పర్ ఈచ్ వన్. 3 కాయలు వేస్తే 1 కిలో అవుతుంది. కిలో 350 లైక్ 330. చెప్పండి సార్. ఇప్పుడు వీ షేప్ కటింగ్ అన్నారు కదా, పై నుంచి వీ షేపా లేకపోతే సైడ్ నుంచి? టాప్ చేస్తాం. టాప్ చేసిన తర్వాత ఈ కొమ్ము ఉంది కదా, ఇదొక్కటి ఇట్లా మళ్ళీ గాలి వెళ్తురు లోపలికి వస్తుంది. జస్ట్ ఈ కొమ్మ తీసేస్తాం. అట్లా ఇప్పుడు మధ్యలో ఏవేవైతే ఎక్స్ట్రా కొమ్మలన్నీ పెరిగినాయో అవన్నీ తీసేస్తే వీ షేప్ అయిపోతుంది. ఇట్లా ఉంటుంది మొత్తం. సెంటర్లో పైనుంచి ఉంటుంది. మధ్యలో మనం ఇదంతా తీసుకుంటూ పోతే ఇట్లా షేప్ అయిపోతుంది. వీటికి కాయలు ఇవన్నీ ఉంటాయి. ఈస్ట్ వెస్ట్ సౌత్ ఈ మధ్యలో ఒకటి తీసేస్తాం. ఈ సైడ్ కూడా కట్ చేస్తాం. ఈ ముదిరిన కొమ్మ అట్లనే ఉంటది కాబట్టి లేత చిగుర్లు మాత్రమే ఎవ్రీ ఇయర్ 2 feet పెరుగుతాయి. వాటిని మాత్రమే ఇక కటింగ్ అయిపోతా ఉంటది. ఈ మధ్యలో కొమ్మలు కూడా తీసేస్తాం. సో ఇదే హైట్ ఇంత మెయింటైన్ అవుతుంది. ఎప్పుడు ఈ గ్యాప్ ఇట్లనే ఉంటుంది. మనకి ఈ ప్రూనింగ్ అయిందంతా దీంట్లోనే, ఈ కొమ్మలు ఇదంతా దీంట్లోనే ఉంటాయి. రోటవేటర్ అయిపోతూ ఉంటుంది. నైట్రోజన్, న్యూట్రియన్స్ ఇవన్నీ బాగా ఉపయోగపడతా ఉంటాయి. హైట్ 6 feet ఉంటుంది. 2 feet పెరుగుతుంది. మళ్ళీ 6 feetలకు వస్తుంది. అంటే డిస్టెన్స్ని బట్టి హైట్ మెయింటైన్ చేస్తాం. 16 feet అనుకోండి 10 feet మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు 12 feet అనుకోండి 7 feet మెయింటైన్ చేస్తాం. 10 feet అనుకోండి 5 feet మెయింటైన్ చేస్తాం. అట్లా చెట్టు హైట్ నా పెద్ద లాజిక్ ఏమి లేదల్లా. దీని నీడ దీని మీద పడొద్దు అంతే. 3,000 మీరు చెప్తారా సార్ చెప్తారా అడగాలి. ఏది అక్కడే ఒకటి ఎక్స్పెరిమెంటల్ స్టార్ట్ చేయబోతున్నారు కదా, ఉంది. అది కూడా చెప్తాం. వెళ్దాం. ఇక 3,000 ఎండా కొడుతుంది. పర్ ఎకర్ 3,000 ప్లాంట్స్. అది తర్వాత మియాజాకి ప్లాంటేషన్. ఎన్ని సంవత్సరాలు సార్ ఈ చెట్లు? ఇవి 12 years ప్లాంట్స్. 12 years. మనకు అంటే ఎప్పటి నుంచి ఇది వస్తుంది పూతకి? పూతకి 3వ సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుంది. 3వ సంవత్సరంలో చెట్టు ఒక ఎకరానికి 500 కిలోలు తీసుకోవచ్చు. 4వ సంవత్సరం నుంచి ఒక ఎకరానికి 2 టన్నులు తీసుకోవచ్చు. ఇక ఎవ్రీ ఇయర్ టన్నున్నర పెరుగుతుంది. మనం దున్నుతామంటాం. అంటే ఇప్పుడు నేచురల్ ఎరువులు ఉన్నాయి కదా, వాటిలో టెస్ట్ చేయరాదా? మనం టెస్ట్ చేసి చేయరాదా కరెక్ట్గా?
అంటే దాన్ని టెస్ట్ చేయాలంటే దీంట్లో ఇప్పుడు మూత్రంలో ఏముంది, ఎంత పర్సెంటేజ్ ఉంది, మూత్రం చెట్టుకి ఎంత ఇవ్వాలి, పెండ ఎంత వేయాలి, జీవామృతం ఘనామృతాలు ఇవన్నీ కలుపుతున్నారు. ఏది ఎంత వాడాలి అనేది మనకు ఇవ్వలేదు. దాన్ని సైంటిఫిక్గా చేసిన లేదు, దాంట్లో ఏం లేదు. మనం ఇచ్చే న్యాచురల్ కంటెంట్ని టెస్ట్ చేసి ఇస్తే డైరెక్ట్ సెపరేట్ ఎన్పికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అప్పుడు ఎఫెజార్డ్ ఉంటుంది, ఇప్పుడు మనము నాకు పని చేస్తుంది. ఎట్లా పని చేస్తుంది మెటబాలిజం లేదు. సార్ ఇప్పుడు మన టెస్టింగ్ మనం ఆన్ సైట్ టెస్టింగ్ మెథడాలజీ డెవలప్ చేసుకుంటే చేసుకోవచ్చు కదా మరి. అంతే టైం చేయొచ్చు కానీ అది ఎవరు ఆ టెక్నాలజీ ఇంకా రాలేదు. ఇంకా న్యాచురల్ అంటే ఇది ఇప్పుడు మనం జీవామృతం ఇస్తాం కదా సార్, ఎట్లా బై హ్యాండ్ ఇస్తారా లేక మిషనరీ చేసుకొని ఇస్తే ఆన్ సైట్ 12 ట్యాంకర్ ఉన్నాయి మీకు అది వెనక చూపిస్తా. డ్రమ్లతో డ్రమ్ము ట్యాంకర్ 2000 లీటర్ ట్యాంకర్ ఉంటుంది. ట్యాంకర్ లో స్ప్రెడ్ చేసుకుంటూ చెట్టు దగ్గర పోసుకుంటూ పోతాం. ఎవ్రీడే 6000 లీటర్స్ మనం నైట్రోజన్ ఉంటుంది, అన్న నైట్రోజన్ ఉంటుంది కాబట్టి పెద్ద మాన్యువల్ ఏం కాదు, ట్రాక్టర్ తోటి. అక్కడ కూడా మనం మాన్యువల్ గా తిప్పడం, కట్టెబెట్టి తిప్పడం అనేది ఏది లేదు. అది కూడా ఆటో మిషన్ లో తిప్పుతాం. ఫ్లోయర్ ఉన్నది, మిషనరీ ఉన్నది. 12 days కి ఒక ట్యాంక్ లిఫ్ట్ చేస్తాము. ఒక 40 ఆవులు ఉంటాయి. 40 ఆవులతోటి నాటు ఆవులతో మెజర్మెంట్ లేకుండా మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది సార్ ఈ మామిడి తోట టోటల్? మొత్తం వచ్చేసి 200 ఎకరాలు అగ్రికల్చర్, 45 ఎకరాలు ఖాళీ ఉంది. మామిడి తోట ఉంది, ఒక 12 రకాల పండ్ల తోటలు అంటే అవి డిఫరెంట్ తోటలు ఉన్నాయి. ఇవి వెజిటేబుల్స్ ఒక 10 ఎకరాలు ఉంది. డైరీ ఫామ్ ఉంది. మీకు అన్ని చూపిస్తాను. ఓకే సార్.